మటర్ రోల్ కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. మటర్ రోల్ కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ప్రముఖ వచ్చేసాయి ఐటమ్స్ అన్ని. ఎస్ చెప్పేనా టకటక. ఇది ఆలుగడ్డ ఆల్రెడీ ఉడికించిన ఆలు. ఓకే, అది పిండి, ఇది మైదా పిండి అండి. ఇందులో పెరుగు, సాల్ట్ వేసి, వాటర్ వేసి ఇలా మెత్తగా ఓకే అలా తడిపాను. మీకు మైదా లేదు, మాకు హెల్త్ కాన్షియస్ అనుకుంటే గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ దీంతో పాటుగా మనకు మటర్ అన్నాను కదా, సో ఇది కూడా బాయిల్ చేశాను. సో మనము ఇది అండ్ ఆలూను రెండు కలిపి స్మాష్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు నీకు మిక్సింగ్ బౌల్ స్మాషర్ కావాలి. దానికన్నా ముందు ఓకే ఇదిగో స్టవ్ వెలిగించి సిమ్ లో పెడితే అలా ఆయిల్ కూడా కాగుతూ ఉంటుంది. డన్. సరే ప్రముఖ, ఈ లోపు డీప్ ఫ్రై కి ఆయిల్ ఫస్ట్ హీట్ చేసేసుకుందాం. సిమ్ లో పెట్టేసి మరీ హెవీగా కాగితే కూడా పైన బ్రౌన్ అయ్యి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఓకే, సిమ్ లో పెట్టేశాను. నెక్స్ట్ నేను బాయిల్డ్ పొటాటో తీసుకుంటున్నాను. తీసుకొని నాకు ఎంత సరిపడనో అంత వేసుకుంటున్నాను. ఓకే, కొందరికి మటర్ ఎక్కువ ఇష్టం అన్నమాట. అప్పుడు దానికి తగ్గట్టుగా ఈక్వల్ క్వాంటిటీలో మనం ఆలు కూడా తీసుకోవాలి. ఓకే, సో నేను స్మాష్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఉడికించుకున్న బంగాళాదుంపల్ని స్మాష్ చేసుకోవాలి. అవును. సో మీరు కొంచెం మెత్తగా బాయిల్ చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోద్ది. ఓకే, ఈ వంటకం ఎక్కడ నేర్చుకున్నావు ప్రముఖ? ఇది కూడా మరాఠీ వంటకం. మరాఠీ వంటకం, అదే ఎవరి దగ్గర? యాక్చువల్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట మరాఠీ. సో రాజశ్రీ అని ఆంటీ ఉంటారు. సో ఆ ఆంటీ దగ్గర చాలా రకరకాల డిఫరెంట్గా ఉంటుంది. తన దగ్గర నేర్చుకున్నాను. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మహారాష్ట్ర వెళ్ళినప్పుడు, అక్కడ ఆంటీ వాళ్ళు రోజు ఒక ఐటెం చేసి పెడతారు కదా. అక్కడ తిన్న తర్వాత నాకు నచ్చి ఇంకో రోజు నా ముందు చేయించాను. ఎలా చేశారనేది ప్రాసెస్ అనమాట. సో అలా అప్పుడు నేర్చుకున్నావు. ఓకే, పైన స్మాష్ అయిపోయాయి. యా, సో మటర్ వేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ మటర్ కూడా వేసాము. ఇక్కడ మన దగ్గర పచ్చి బఠానీ అంటాము. పచ్చి బఠానీ కొందరు ఏంటంటే స్మాష్ చేయడానికి చేతులు కూడా నొప్పి వస్తాయి అనేసి జస్ట్ మిక్సీలో ఇలా ఉల్టా తిప్పేసి ఇలా పెడితే మనకు కచ్చపచ్చనే ఉంటాయి. ఓకే, అలా కూడా చేసుకోవచ్చు. త్వరగా అవుతుంది, క్విక్గా అవుతుంది, ఇదంతా అయిపోతుంది అనమాట. సో ఇందులో నేను వేసేస్తున్నాను మిర్చి ఉంది కదా. మిర్చిని పంటి కిందికి వస్తే కారం వస్తుంది కాబట్టి పేస్ట్ లా చేశాను. అచ్చా, ఓకే, పచ్చిమిర్చి పేస్ట్. అది మనకు ఎంత కావాల్సి వస్తే అంత. సో నేను మీడియం తింటాను కాబట్టి సో ఇందులోకి ఒక 3 to 4 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వైట్ అంటే ఐ మీన్ ప్యారెట్ గ్రీన్ అయితే ఒక 6 వేసుకోవచ్చు. ఓకే, సో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి నేను చేయబెట్టానని పచ్చిమిర్చిలో మీరు కూడా చేయబెట్టారు. కొంచెం స్పూన్ తోటి కలపండి, ఘాటు బాగా ఉంటుంది. బేసికల్లీ ప్రాపర్ హౌస్ వైఫ్ అయిపోయినా కాబట్టి స్పెషల్ పవర్స్ వచ్చేసాయి. ఓకే, సాల్ట్ వేసావా? సాల్ట్ వేస్తున్నాను. సో మీరు చూసుకోండి, తిని చూసుకుంటూ సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే నాకు ఆలులో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్కువ సాల్ట్ పట్టినట్టు అనిపించేది, అందుకే చూసి. ఓకే, నువ్వు ఇప్పుడు ఇలా చెప్తూ ఉంటే నాకు ఒక రీల్ గుర్తొచ్చింది. సో పెళ్లికి ముందు సరే ఏదో గరం మసాలా. ఓకే, ఇప్పుడు చెప్పు. పెళ్లికి ముందు మామూలుగా ఇలా వేసి ఏదన్నా ఇలా చిటపట అది అంటే కిలోమీటర్ పారిపోతా ఉంటుంది అమ్మ అని చెప్పి. సో పెళ్ళైన తర్వాత చేత్తోనే ఫ్రై చేసేస్తా ఉంటా. ఇక్కడ ముందు తర్వాత ఒకటే. ఎప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే భయపడడం అలా ఏం లేదు. ఓకే, సో కలర్ కావాలనుకుంటే లైట్గా పసుపు వేసుకోండి, లేదు కలర్ వద్దు అనుకుంటే లైట్. నేను జస్ట్ అలా వేస్తున్నాను, స్ప్రింకిల్ చేస్తున్నాను. అండ్ ఇందులో ధనియాల పొడి చాలా ఇంపార్టెంట్, బాగా వేసుకోవచ్చు, మంచిగా జీర్ణం అవుతుంది. ఓకే, అండ్ కొంచెం ఇంగువ, సో కొత్తిమీర దీన్ని కూడా మీరు ఫైన్గా పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు. ఓకే, నేను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఓకే, ఈ జీరా కొందరు పౌడర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ నేను పంట కిందకి వస్తే బాగుంటుంది అని ఇది ఇలా కలిపేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఓకే, సో ముద్దలాగా కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను అంతే. సో ప్రముఖ కలిపి పెట్టేసుకున్నావు కదా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం చపాతీ చేయాలి. చపాతీ పీట అండ్ కోలై. ఓకే, ఇదిగో. ఓకే, సో ఆ మైదా తడిపి పెట్టుకున్న మైదా పిండిని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మైదా పిండిలో సాల్ట్ ఇంకా పెరుగు వేసి కలిపి ఉంచాం. ఓకే, సో
సో ఇది రౌండే రావాలని ఏం లేదు, ఎందుకంటే మనము స్క్వేర్ షేప్లో తర్వాత కట్ చేసుకుంటాం కాబట్టి. ఓకే. ఇది కొంచెం సాగుతూ ఉంటుంది మైదా పిండి, సో కొంచెం ఎక్కువసేపు తాల్చాల్సి వస్తుంది. కొంచెం బలం పెట్టాలి, బలం పెట్టాలి, ఓపిక పెట్టాలి. ఓకే. అదే మనకు ఇది ఉంటుంది కదా గోధుమ పిండి, అది ఈజీగా ఉంటుంది. సో అలాగా లేయర్స్ లాగా కట్ కట్ చేసుకుందాం. అండ్ ఏం చేద్దామంటే ఒక చిన్న బౌల్లో అన్నమాట కొంచెం అలా పొడిపిండి తీసేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే సైడ్కి ఊడిపోకుండా డిప్ చేసుకోవచ్చు. ఓకే. ఇందులో లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఆ లోపు నేను స్మాష్ చేసి పెట్టాను కదా ఇదంతా, ఇది చక్కగా మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం, ఎందుకంటే కాసేపు అలా సోక్ అయింది కదా. సో ఇలా కలిపేసుకొని చూడండి దీన్ని ఇలా చిన్నలాగా తీసుకొని, ఎస్ మనకి రిబ్బన్ ఎంత వెడల్పు ఉందో దాన్ని బట్టి తీసేసుకుంటే బయటకు లీక్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఓకే. సో మనం కట్ చేసి పెట్టుకున్న రిబ్బన్ లాగా ఏదైతే ఉందో పిండి దాంట్లో ఫిట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి ఈ ముద్దని. యా. సో ఇది వచ్చేసింది కదా, ఈ సైడ్కి కొంచెం అలా క్లోజ్ చేస్తూ, ఓకే, ఇందులో కొంచెం వాటర్ చెప్పా కదా మైదా పిండిని వాటర్లో సైడ్కి డిప్ చేస్తే మనకు ఆలోపు నూనె కూడా కాగిపోయింది చక్కగా. నూనె రెడీ, రెడీ అయిపోయింది డీప్ ఫ్రైకి. ఓకే, దీంట్లో జస్ట్ ఇట్లా డిప్ చేస్తున్నాను. ఓకే, ఓన్లీ జస్ట్ అంతే క్లోజ్ కోసం. ఓకే, ఇదిగోండి వేసేస్తున్నాను. ఓకే, ధైర్యం వచ్చేసింది. ఎంతైనా ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా నూనె అనేసరికి ఒక రకమైన భయం, చిన్న భయం ఉంటుంది అది. సో ఇలానే మిగతా అన్ని కూడా రోల్స్ లాగా చేసి పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇది స్నాక్కి బాగుంటుంది, కెచప్ తోటి తినొచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే నేను అంతా హెల్దీ కాబట్టి కొత్తిమీర, మిర్చి అండ్ పెరుగు 3 కలిపి మిక్సీ వేస్తే ఒక చట్నీ అవుతుంది, అందులో కొంచెం సాల్ట్ వేసి. సో అలా తింటే కూడా చాలా బాగుంటుంది. అచ్చా. సో ప్రముఖ అయిపోయిందా? చక్కగా డీప్ ఫ్రై అయిపోయింది, గోల్డెన్ బ్రౌన్ కలర్. సర్వ్ చేసేసుకుందామా? ఓకే, ప్రజెంట్ అయితే ఇందులో పెడుతున్నాను. ఇందులో వీటి ఇచ్చేసి నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాను. హ్యాపీగా ఇలా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుందో. ఎన్ని వంటలైనా చేసి పెట్టచ్చు. స్టవ్ కట్టేసాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో ఇంతేనా, ఏదన్నా కాంబినేషన్లో తింటే బాగుంటుందా? చెప్పా కదా, కొత్తిమీర పచ్చిమిర్చితో చట్నీ లాగా. ఓకే, సో దీంట్లో ఏమేమి వేసావు ఇప్పుడు ఈ చట్నీలో? కొత్తిమీర, సాల్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం లేదు అని అనుకుంటే కర్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కలిపి ఇలాగ డిప్ లాగా తయారు చేసుకో. ఇలా డిప్, లేదు అంటే సాస్. ఓకే, మటర్ రోల్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మటర్ రోల్కి కావలసిన పదార్థాలు: నూనె, ఉడికించిన బంగాళాదుంపలు, ఉడికించిన పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, పసుపు, ఇంగువ, కొత్తిమీర, జీలకర్ర, మైదా పిండి. మటర్ రోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళాదుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన పచ్చి బఠానీలు వేసి మెత్తగా చేసుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, గరం మసాలా పొడి, పసుపు, ధనియాల పొడి, ఇంగువ, కొత్తిమీర, జీలకర్ర వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా ముద్దని చిన్న ఉండలా తీసుకొని చపాతీ పీటపై రోటీలా ఒత్తుకొని ముక్కలుగా కట్ చేసుకొని కలిపి పెట్టుకున్న బంగాళాదుంప బఠానీ మిశ్రమాన్ని చిన్న ఉండలా తీసుకొని ఆ పిండి మధ్యలో స్టఫ్ చేసి రోల్ చేసి అంచులు అంటించి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మటర్ రోల్ రెడీ.